అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పైరసీ కింగ్ పిన్ గా మారారు ఇమ్మడి రవి. నెదర్లాండ్స్ కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పినట్లు తెలుస్తోంది. వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకు సీఈఓగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తన చదువు జ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీని బురిడి కొట్టించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేసిన రవి భారీగా ఆదాయం పొందాడు. సినిమా ఇండస్ట్రీకి మాత్రం దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చాడు. ఇటీవల సినిమా పైరసీలపై సైబర్ క్రైమ్ ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూవీ పైరసీ తిమింగలం కోసం పోలీసులు కాపు కాస్తూ ఉండగా హైదరాబాద్ కు వచ్చిన రవిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విభేదాల కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈయన హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా రవి భార్య అందవేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రవిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐబొమ్మ ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న అతని నుంచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచలగూడ జైలుకి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. అసలు ఈ ఐబొమ్మని ఎలా స్థాపించాడు, రవి అంతకు ముందు ఎక్కడ పనిచేశాడు, ఈ పైరసీని ఎలా ఈ ప్లాన్ చేశాడు అనే దానిపై కూడా పోలీసులు వివరాలన్నీ సేకరించినప్పుడు ఐబొమ్మ రవి గతంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా గుర్తించారు. పైరసీ కింగ్ పిన్ గా మారి నెదర్లాండ్స్ కరేబియన్ దీవులలో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పినట్టు తెలుస్తోంది. ఈ నెదర్లాండ్స్ కరేబియన్ దీవులు వెళ్లి అక్కడ ఈ పైరసీ ప్రింట్ ని తీసుకొని దాని ద్వారా అక్కడ ఐపీ అడ్రస్ ద్వారా ఈ ఐబొమ్మలో లింక్స్ ని అప్లోడ్ చేస్తా ఉన్నాడు, ఈ వీడియోలను అప్లోడ్ చేస్తా ఉన్నాడు అంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. వెబ్ డిజైనింగ్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా రవి ఎన్ని రోజులు బాధ్యతలు వ్యవహరించాడు. గతంలో ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి తన చదువు జ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీని బురిడి కొట్టించాలన్న ఒక ప్రయత్నంతో గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలు పైరసీ చేసి భారీగా ఆదాయం పొంది సినిమా ఇండస్ట్రీకి మాత్రం దాదాపు 3,000 కోట్ల రూపాయలు నష్టాన్ని కలిగించాడంటూ కూడా నిర్మాతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసుకుని నిన్న అతను హైదరాబాద్ వచ్చినటువంటి వెంటనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. మూవీ పైరసీ తిమింగలం కోసం పోలీసులు కాపుగాస్తున్నటువంటి సమయంలో హైదరాబాద్ కి చెందినటువంటి రవి నిన్న తన అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అంతకు ముందు రవికి కొంతకాలంగా తన భార్యతో విభేదాలు ఉండడము, ఈ విభేదాల కారణంగా విదేశాల్లో ఉన్నటువంటి ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ సమాచారాన్ని హైదరాబాద్ వస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా రవి భార్య సమాచారం ఇవ్వడంతో తను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే కుకట్పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అతని నుంచి ఈ వివరాలను కూడా రాబట్టడం జరిగింది. భార్య రవిని ఇరికించే విధంగా పోలీసులకు సమాచారం ఇచ్చి అతను దిగి ఇక్కడికి చేరుకున్నాడంతా ఆ సమాచారాన్ని ఇచ్చి స్వయంగా తన భార్య రవిని పట్టించినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. రవి ఈ ఐబొమ్మ కంటే ముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పడము, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అనేక జాబ్స్ ఇస్తానని చెప్పేసి యువతని బురిడి కొట్టించి ఆ తర్వాత కొంతమంది ప్రముఖులతో చేతులు కలిపి ఈ సినిమాల్లో వచ్చేటువంటి పైరసీని చేసి ఐబొమ్మ ద్వారా వాటిని అప్లోడ్ చేస్తా ఉన్నాడు అన్నట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అతన్ని రిమాండ్ విధించారు కాబట్టి అతన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఈ కేసు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. వర్షాలు అయితే తెలుగు సినిమాలేనా లేదంటే ఇతర భాషా చిత్రాలు కూడా పైరసీ చేశాడా? ఓన్లీ తెలుగు సినిమాలని మాత్రమే ఇతను దృష్టి పెట్టి వాటిపైనే ఫోకస్ పెట్టి అప్లోడింగ్ కి పాల్పడతా ఉన్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ లో వేరే లాంగ్వేజెస్ కి చెందినటువంటి కొన్ని సినిమాలు కూడా ఇప్పటికీ అప్లోడ్ అయి ఉన్నాయి.
ఆ రాష్ట్రాలలో ఆ దేశాలలో ఆ సినిమా పైరసీకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయంటూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేయగానే తెలుగు లాంగ్వేజ్ కి చెందినటువంటి సినిమాలే ఎక్కువగా కనబడతా ఉన్నాయి కాబట్టి అతను తెలుగు లాంగ్వేజ్ పైన ఫోకస్ పెట్టి వీటిని పైరసీ చేసి ఐబొమ్మ అప్లోడ్ ద్వారా కోట్లాది రూపాయలుగా ఇండస్ట్రీని కుదిపేశాడు, నష్టాన్ని కలిగించాడు అంటూ కూడా నిర్మాతలు ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఈ రవి పోలీసులకే సవాల్ విసరడము, పోలీసులను బ్లాక్మెయిల్ చేయడము, మీరు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీ బండారం అంతా బయటకు పెడతాను, పోలీసు అధికారులు అంతా నాతో టచ్ లో ఉన్నారంటూ కూడా రకరకాలుగా పోలీసులను బెదిరించేటువంటి పెట్టిన మెసేజ్ పైనే సీరియస్ గా తీసుకుని ఈ రోజు తన భార్య ఇచ్చినటువంటి సమాచారం ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అంటే అసలు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఐబొమ్మ ద్వారా పైరసీ చేస్తున్నాడు ఇమ్మడి రవి? 8-10 సంవత్సరాల నుంచి ఈ ఐబొమ్మని స్థాపించి సినిమా రిలీజ్ అయినటువంటి 24 గంటల్లోనే ఆ ప్రింట్ ని ఎక్కడి నుంచి తెప్పిస్తా ఉన్నారు, ఎవరు సహాయంతో తెప్పిస్తా ఉన్నారు, ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఈ పైరసీ చేసినటువంటి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఈ విషయాలన్నీ ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. కుకట్పల్లి రవి అపార్ట్మెంట్ లో పోలీసులు సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. 3 కోట్ల నగదు, 100 కోట్ల హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనపరుచుకున్నట్లు వైజాగ్ కి చెందినటువంటి రవి టెక్నికల్ ఎక్స్పర్ట్ అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రపంచంలో ఎలాంటి సర్వేనైనా ఎంత సెక్యూర్ గా ఉంచినా దాన్ని ఈజీగా యాక్ట్ చేయగలిగేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి రవి. కొన్ని సినిమాలను భద్రపరిచే క్లౌడ్ ప్లేయర్ ని కూడా సైతం రవి హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవుల అడ్డగా ఐబొమ్మ వెబ్సైట్ లో వీటికి పాల్పడతా ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా కస్టడీలో అతని నుంచి సేకరించే ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. వైశాలి, అసలు ఈ ఇమ్మడి రవి వెనుక సినీ పరిశ్రమకు చెందిన వారెవరైనా ఉన్నారా? వారి ద్వారా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ పైరసీలకు సంబంధించి మూవీకి సమాచారాన్ని ఏమైనా సేకరించే అవకాశం ఉందా? వారి హస్తం ఉంది కాబట్టే థియేటర్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలు థియేటర్లతో డైరెక్ట్ టైఅప్ అయి ఉన్నాడా, ఆ చిత్ర యూనిట్ తో ఎవరితోటైనా టైఅప్ అయిన ఉన్నాడా, లేదా ప్రొడ్యూసర్ల నిర్మాలతో టైఅప్ అయ్యి సినిమా రిలీజ్ అయినటువంటి 24 గంటలలోనే ఐబొమ్మ ద్వారా ఈ ప్రింట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. దీంట్లో ఖచ్చితంగా టాలీవుడ్ కి చెందినటువంటి ప్రముఖుల యొక్క హస్తం ఉంటుంది అనేది మాత్రమే పోలీసులు భావిస్తా ఉన్నారు. నిన్న అతను అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే పోలీసులు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ కస్టడీకి తీసుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఎవరెవరు అతనితో కలిసి ఈ దందా చేశారు, ఈ దందా చేయడం కారణంగా ఈ రవితో కలిసి ఉన్నటువంటి వారి వ్యక్తులకు ఎలాంటి లబ్ధి జరుగుతా ఉంది, ఎలాంటి లాభం జరుగుతా ఉంది, ఇండస్ట్రీ జరుగుతుందనే దానిపై కూడా మొదటి నుంచి దీనిపైన అనేక ఫిర్యాదులు అందజేసిన ఇది ఆగకపోవడంపై మాత్రం ఈ రోజు రవి దొరికిన తర్వాత ఇతన్ని టచ్ చేసి ఇతనికి ఉన్నటువంటి లింకులు అన్ని కూడా భగ్నం చేసి అతనితో పాటు ఇన్ని రోజులు ఎవరెవరు కలిసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా లింక్ చేసి వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.